డ్రై ఫ్రూట్స్‌ని డైలీ తీసుకోవాలంటే పిల్లలైనా, పెద్దలైనా ఎవ్వరికైనా ఇష్టం ఉండదు, గుర్తుండదు. అదే వీటిని లడ్డూలాగా ప్రిపేర్ చేసుకొని డైలీ ఒక లడ్డు తినమంటే ఎవ్వరైనా సరే ఇష్టంగా తినేస్తారు. అందరూ ఇష్టంగా తినే ఈ లడ్డూని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ తక్కువ టైంలో ఎక్కువ రోజులు నిల్వ ఉండేలాగా అన్ని ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ జీడిపప్పుని ఒలుచుకొని పెట్టుకోవాలి. అండ్ అలానే పంప్కిన్ సీడ్స్, ఎండు ద్రాక్ష, ఇవి వచ్చేసి వాటర్ మిలాన్ సీడ్స్. నెక్స్ట్ అయితే మెయిన్‌గా బాదం పప్పు, తర్వాత అవిసె గింజలు అండ్ తెల్ల నువ్వులు. ఇవి మాత్రమే కాకుండా మన డైలీ రొటీన్‌లో ఉండే పల్లీలు అండ్ కొంచెం ఖర్జూర. ఖర్జూరానైతే మన స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. సో, ఖర్జూరాలో నుంచి సీడ్స్ అన్నీ కూడా తీసేసుకొని దాన్నైతే పక్కన పెట్టేసుకోండి. అలానే బాదం పప్పుని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే అసలైన ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం తీసుకున్న సీడ్స్ అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో, దానికోసం అయితే ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఘీ అయితే యాడ్ చేసుకొని సీడ్స్ అన్నిటిని కూడా వన్ బై వన్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఈ సీడ్స్‌ని డైరెక్ట్‌గా ఫ్రై చేసుకోవడం కంటే కొంచెం నెయ్యిలో ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అండ్ అరోమా అనేది చాలా బావుంటుంది. ఒకవేళ మీరు ఘీ ఇష్టపడని వాళ్ళైతే కొంచెం ఘీని ట్రై చేయండి. లేదు మేము అస్సలు ఘీ తినము అన్న వాళ్ళైతే బటర్‌ని కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఫస్ట్ అయితే నేనిక్కడ బాదంని గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లో లేదంటే లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టుకొని చేయాలి. ఎందుకంటే ఈ సీడ్స్ అనేవి ఓవర్‌గా ఫ్రై అయిపోకూడదు. సో, మీడియం ఫ్లేమ్‌లో అన్నా, లో ఫ్లేమ్‌లో అన్నా పెట్టుకొని ఫ్రై చేయడం వల్ల లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. ఎక్కడా కూడా పచ్చివాసన అనేది ఉండదు. అండ్ ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది. ఫస్ట్ అయితే కొంచెం పెద్ద పెద్దగా ఉన్న సీడ్స్‌ని ఫ్రై చేసేసుకోవాలి. సో, ఫస్ట్ బాదంని, తర్వాత పల్లీలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేనిక్కడ అవిసె గింజలను యాడ్ చేస్తున్నాను. అవిసె గింజలు తినడం వల్ల హెయిర్‌కి అండ్ స్కిన్‌కి చాలా మంచిది. అండ్ ఇప్పుడు చాలామంది సెపరేట్‌గా అవిసె గింజలతోనే లడ్డూస్ అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకుంటున్నారు. నెక్స్ట్ అయితే మనం అది కూడా ట్రై చేద్దాము. ఫస్ట్ అయితే అవిసె గింజల్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒక 2, 3 మినిట్స్ పాటు. అవిసె గింజలు ఫ్రై అయిపోయి మంచి అరోమా వచ్చినప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న జీడిపప్పు, పంప్కిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్ ఇవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందులో ఇంకా మిస్ అయిన డ్రై ఫ్రూట్స్ ఏమైనా సరే వేసుకోవచ్చు. అంజీరా, వాల్‌నట్స్ లాంటివి. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇందులో ఏ ఇంగ్రీడియెంట్ దొరకకపోయినా సరే మనం ఈ లడ్డూస్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదు మా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఒక 2 రకాలు, ఒకటే రకం ఉంది అన్నా కూడా మీరు పల్లీలు, నువ్వులతోటి కూడా ఈ డ్రై ఫ్రూట్స్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీ దగ్గర ఉంటే కొంచెం ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. మనం ఏసే ప్రతి ఒక్క ఇంగ్రీడియెంట్ కూడా చాలా మంచిది హెల్త్‌కైతే. సో, ఈ సీడ్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నువ్వుల్ని కూడా వేసేసుకొని కొంచెం చిటపటమన్న తర్వాత వాటిని కూడా ప్లేట్‌లోకి తీసేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి చల్లారడానికి కొంచెం టైం పడుతుంది. సో, వీటినైతే చక్కగా మిక్స్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసుకొని చల్లారపెట్టేసుకోవాలి. ఈలోపు మనము ఇందాక ఖర్జూరాలో నుంచి గింజలు తీసుకొని పక్కన పెట్టుకున్నాం కదా! వాటిని తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా ఖర్జూరాన్నయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీకు స్వీట్ అనేది హెవీగా కావాలి అంటే ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. అండ్ లేదు అంటే కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఖర్జూర లేదు అనుకున్న వాళ్ళు ఓన్లీ బెల్లంతో కూడా ఈ లడ్డూస్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకందరికీ తెలిసిందే కదా! బెల్లం వల్ల కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. బట్ ఎక్కడా కూడా మనం షుగర్‌నైతే యూజ్ చేయకూడదు. బెల్లాన్నే యూజ్ చేయాలి. సో, ఈ బెల్లాన్ని, ఖర్జూరాన్ని కూడా చక్కగా మిక్స్ అయితే పట్టేసుకొని స్మూత్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వీలైనంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మధ్య మధ్యలో స్పూన్‌తో కలుపుకుంటూ వీలైనంత వరకు ఈ ఖర్జూరాన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్న మొత్తాన్ని కూడా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే మనం ఇందాక చల్లార్చుకొని పెట్టుకున్నాం కదా! ఆ డ్రై ఫ్రూట్స్‌నైతే వీలైనంత వరకు ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. లడ్డూస్ ప్రిపేర్ చేయడానికి ఈజీగా ఉండేలాగా ఒక పెద్ద ప్లేట్‌నైతే తీసుకొని అందులోనే మనం మిక్సీ చేసుకున్న పొడి మొత్తాన్ని కూడా వేసుకోండి. పొడనేది మరీ సాఫ్ట్‌గా అయితే అస్సలు రాదు. సో, నేను చూపిస్తున్నట్టుగానే కొంచెం బరకగా అయితే వస్తుంది. ఇలా ఉన్నా సరే ఓకే. నో ప్రాబ్లమ్. పొడి మొత్తాన్ని కూడా చేత్తోటి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న ఖర్జూరాన్ని అండ్ బెల్లం మిశ్రమాన్నయితే ఇందులో వేసేసుకొని పొడిలో బాగా మిక్స్ అయ్యేలాగా ఒక్క 5 మినిట్స్ పాటు కొంచెం ఓపికతోటి కలుపుకోవాలి. ఖర్జూర అనేది కొంచెం థిక్‌గా ఉంది కాబట్టి పొడిలో మిక్స్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది.
కొంచెం మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకైతే నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి మనం. నేనైతే ఇక్కడ మరీ ఎక్కువ నెయ్యినైతే యాడ్ చేయడం లేదు. కొంచెం నెయ్యినైతే యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనమైతే లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీ పిల్లలకైతే ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టేయండి. చాలా ఇష్టంగా తింటారు. నేనిక్కడ ఎలాంటి కొలతల ప్రకారం అయితే చేయలేదు. అన్నీ కూడా 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. మీరింకా ఎక్కువ క్వాంటిటీలో ట్రై చేయాలి అంటే హాఫ్ కిలో, పావు కిలోతోటైనా సరే ట్రై చేయొచ్చు. మీ పిల్లలైనా, మీరైనా ఎక్కువ ఏ డ్రై ఫ్రూట్స్ అయితే ఇష్టపడతారో ఆ డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఎలాంటి మెజర్‌మెంట్స్ అయితే లేవు కాబట్టి ఎవ్వరైనా సరే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారు ఈ లడ్డూస్‌ని. లడ్డూ షేప్ కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఫైనల్ టచ్‌గా కలర్‌ఫుల్‌గా ఉండాలి అంటే ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో వేసుకొని ఆ తర్వాత లడ్డూస్‌నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో ఉన్న నువ్వులు, పల్లీల వల్ల బ్యాక్ బోన్ లాంటి ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి. అవిసె గింజలు అండ్ బాదం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి కదా! నేను తీసుకున్న 100 గ్రామ్స్ క్వాంటిటీకి నాకు దగ్గర దగ్గర ఒక 50 లడ్డూస్ అయితే వచ్చాయి. ఇవి చక్కగా 1 మంత్ వరకు సరిపోతాయి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూని మీరు ఇంకా ప్రిపేర్ చేయకపోతే ఇప్పుడే ప్రిపేర్ చేసేయండి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. అంతే ఈ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. వీడియో గనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.